రైట్. దత్తాత్రేయ గారు, టీజీఐఎస్కి హక్కులు రాకుండానే ప్రైవేటు సంస్థలకి దీన్ని తనఖా పెట్టేటువంటి జరిగింది. అంటే టోటల్‌గా ఎట్లా జరిగింది, అనేక ప్రభుత్వ విధానపరమైన లోపాలు ఎట్లా జరిగినది చాలా సమగ్రంగా మనం చూడొచ్చు. సో ఇన్ని లోపాలు పెట్టుకొని ఏం చేద్దామని ఇట్లా ఒక విలువైనటువంటి భూముల్ని ఈ రకంగా అప్పనంగా ఒక వ్యక్తులకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం నష్టపోదా? రాజేష్ గారు, తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, నకల్ మారితో హకల్ రైనా అని చెప్పేసి. స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కంకణం కట్టుకొని విధానపరమైనటువంటి లోపాలు సుస్పష్టంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా బయటపెట్టింది ఆధారాలతో సహా. ఇవాళ దొంగను దొంగ అన్నట్లుగా, నేను దొంగతనం గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు లేదు 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 మేము చేసుకున్నటువంటి ఒప్పందాలు వేరు, ప్రభుత్వం జడ్జిమెంట్ వచ్చింది ఎప్పుడు, దాన్ని ఎప్పుడు అణచిపెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత ఎవరితో ఒప్పందం చేసుకున్నారు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమి అని చెప్పుకున్నారు, కానీ హెచ్సి ఆధీనంలో ఉన్నట్టుగా ఆధారాలు పూర్తి స్థాయిలో బయటపడ్డాయి. తర్వాత ప్రభుత్వానికి హెచ్సికి మధ్య ఒప్పందం జరిగిందన్నారు, కొన్ని పంచనామాలు బయటపెట్టారు, పంచనామాలు తెలుగులో రాసి ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా కూడా దీని వెనకాల భూ దందా, రియల్ ఎస్టేట్ దందా దాగి ఉంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలకే కాదు యావత్ దేశం మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనే పరిస్థితి తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే, జరిగినటువంటి విధానపరమైన ప్రక్రియలో 2024 జూన్ 24న కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలను రెవెన్యూ నుంచి టీజీఐఏసీకి ఎకరాకు 75 కోట్ల రూపాయల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఒప్పందం చేసుకున్నారు. అసలు ఇంకో విషయం, భయంకరమైన విషయం ఏంటంటే, ఏ బ్యాంకుకు రుణం తీసుకోవాలన్నా, ఒక పేద వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేసి అసలు ఏమేం పత్రాలు ఉన్నాయి, ఇంతకుముందు ఎవరైనా తీసుకున్నారా, అమ్మకాలు ఎట్లా జరిగినాయి, ఈసీ ఎంక్రోచ్మెంట్ సర్టిఫికేట్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఎంక్వైరీలు చేస్తే మనకు లోన్లు ఇస్తారు. అసలు బ్యాంక్ అనేటువంటిది, ఐసిఐసిఐ బ్యాంక్ అనేటువంటిది ఎలాంటి పేపర్ పర్యవేక్షణ చేయకుండానే, భూముల వైపు తొంగి చూడకుండానే డైరెక్ట్గా 10,000 కోట్ల రుణం ఇవ్వడానికి ఒప్పుకున్నది. ఈ ఒప్పందం జరగడానికి బీజేపీ పార్టీ మధ్యవర్తిత్వం చేసింది, బ్రోకరిజం చేసింది. ఇవాళ ఈ రెండు అంశాలను చాలా స్పష్టంగా ఆధారాలతో సహా బయట పెడుతున్నా కూడా కాదు ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే వారం రోజుల తర్వాత బీజేపీ నాయకులు దీనిపైన స్పందించారు. అంటే నిజంగానే బీజేపీ నాయకులకు తెలియదా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ హెచ్సియులోకి వెళ్ళే ప్రయత్నం చేయకుండా కూడా ఇక్కడ నిలబడి ఖచ్చితంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేసి అసలు ఏం జరుగుతుంది, దాని వెనకాల జరిగినటువంటి లోపాయికారు ఒప్పందాలు ఏంటి, దీని వెనకాల జరుగుతున్నటువంటి భూదందా ఎంత, దీని వ్యాపార విలువెంత, అసలు ప్రభుత్వానికి జరుగుతున్న నష్టమేంది, కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం వెనకాల ఎవరున్నారు అని చెప్పి పూర్తి స్థాయిలో ఒక ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి సంస్థల వ్యవహారం మొత్తం కూడా ఇవాళ బలమైన ప్రతిపక్షంగా తెలంగాణకు కంచెలాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ కంచెను బద్దలు కొట్టింది. ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ముందర తెట్టతెల్లం చేసింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ముఖం లేదు, నరేంద్ర మోడీ గారికి మాట్లాడడానికి ధైర్యం సరిపోతలేదు. కంచె గచ్చిబౌలి విషయంలో, తాకట్టు విషయంలో మొత్తం లొసుగుల లోగుట్టుగా ఉంది. మొత్తం ప్రభుత్వ విధానాలు పూర్తిగా ఉల్లంఘించబడ్డటువంటి ఆధారాలు పూర్తిగా మనకు కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా.